ఇంతకు మనుషుని హృదయములో విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకెళ్ళి మాత్రం పొత్తే లేదు వాడికి. వాక్యం ఎత్తుకొని పోయి ఏం చేస్తాడు వాడు? వాక్యం నంత వాడు ఎత్తుకొని పారిపోయినట్ట. హల్లెలూయా. ఎప్పటి నుండో వాడు దేవుని సింహాసనం పైన కన్నేసినోడు వీడు. ఎవడు? సాతానుగాడు. దేవుని యొక్క సింహాసనం పైన కన్నేసినటువంటి వాడు వాక్యాన్ని ఎత్తుకొని పోయిందంట. ఎత్తుకొని పోయి ఏం చేస్తాడు అనేసి అంటే చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం. వాక్యమును ఎత్తుకొని పోయి ఏం చేసిండొచ్చు వీడు? ఏం చేసిండొచ్చు కదా? ఏం చేసిండొచ్చు? అది వాక్యంతో ఏం పని? ఏం చేసిండొచ్చు తెలుసా? అదే వాక్యాన్ని పట్టుకొని బోధించడం స్టార్ట్ చేసిందండి, చెప్పడం స్టార్ట్ చేసింది. దుష్టుడు వాక్యం ఎత్తుకపోయి వాక్యం చెప్తున్నాడు. వాడు ఫస్ట్ ఎవరికి చెప్పిండు వీడంటే వానికి ఆయనకి చెప్పుకున్నాడు. వానికి ఆయనకి ఈ వాక్యం అంతా చెప్పేసేసి వెళ్ళండి ఇంకా దేవుని బిడ్డల మీద పడండి, నేను పెద్దోడికి చెప్తా, ఎందుకంటే నేను పెద్దోని కదా, మీకు అందరికి బాస్ని కదా నేను, కాబట్టి నేను పెద్ద ఆయనకి చెప్తా, మీరు చిన్న వాళ్ళ దగ్గరికి పోండి అని చెప్పిండంట. ఈయన చక్కగా పెద్ద ఆయన దగ్గరికి పోయిండు, వాక్యం పట్టుకొని పోయిండు వాడు. 4వ వచనం చేయమంటున్నా అక్కడ 4:4లో అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన ఏమున్నది? ఆ శోధకుడు వాక్యం ఎత్తుకెళ్ళినోడు ఏం చేస్తాడంటే శోధిస్తుంటాడు, దేవుణ్ణి శోధిస్తుంటాడు, దేవుని బిడ్డలను శోధిస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని శోధించు వారుగా ఉంటారో వారు దృష్టిని సంబంధం ఉందమ్మా మన లోపల. అట్లా దేవుని శోధించేటోళ్ళు ఎందుకు ప్రభు ఇట్లా చేస్తుంది? ఎందుకు ప్రభు అట్లా ఎందుకు చేస్తలేవు ప్రభు అన్న వాక్యం అన్నాడా? ఇట్లా దేవుడు ఇట్లా రాసింది కదా, మరి ఎందుకన్నా ఇట్లా చేస్తున్నాడు? ఎవరు వీళ్ళు? దేవుని శోధిస్తున్నోళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి బిడ్డో. క్రైస్తవ జీవితం గుడికి వెళుతుంది, వాక్యం వింటుంది, వాక్యం ఎత్తుకొని వచ్చి ఏం చేస్తుందంటే దేవుణ్ణి శోధిస్తుంది. ఎందుకు ప్రభు ఇట్లా చేస్తున్నావు? నేను ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు? నాకెందుకు ఈ కార్యం చేస్తలేవు? దైవ సేవకుల దగ్గరకు పోయింటారు, ఎందుకు బ్రదర్ దేవుడు ఇట్లా చేస్తుంది? నేను వారము ఉపవాసం కూడా ఉంటా బ్రదర్, నేను బాప్తిస్మం కూడా తీసుకున్నా బ్రదర్, దేవుడు ఎందుకు బ్రదర్ ఇట్లా చేస్తుంది? అవును బ్రదర్ కరెక్టే, మరి లాజర్ విషయంలో అట్లా చేసినోడు, ఆ కుటుంబ విషయంలో ఇట్లా చేసినోడు, మరి మా కుటుంబంలో మా విషయంలో ఎందుకు ఇట్లా చేసిన బ్రదర్? అట్లా చేయొచ్చు కదా. అంటే ఏం చేస్తున్నారు? ఎలాంటి వాళ్ళు తయారైపోయారు వీళ్ళు? దేవుణ్ణి జాగ్రత్త. దేవుణ్ణి గనక ప్రశ్నించేటటువంటి వాడవై దానవై గనక ఉంటే జ్ఞాపకం పెట్టుకుని దేవుణ్ణి శోధిస్తున్నావు. దేవుని శోధించి వారు దుష్టుని సంబంధి. వీడొచ్చి దేవుని శోధిస్తూ అడిగిందంట, ఆకలైతుంది కదా రాళ్ళ రొట్టెలు చేసుకొని తిను అంటే ఆయన అంటున్నాడంట, మనుషుని రొట్టె వలన మాత్రం కాదురా బాబు, నా దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడనంట. నెక్స్ట్ ఇంకో వచనం చదవండి, 5వ వచనం. వాక్యం అడిగేస్తున్నాడా? అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏడికెళ్ళి వీడికి దూతలను ఆజ్ఞాపిస్తాడు దేవుడని. ఎత్తుకపోయినాడు వీడు, చూసిండ్రా? ఎత్తుకపోయి వాక్యాన్ని చెప్తాడు, ఆయనకి ఉల్టా వాక్యం చెప్తాడు. దేవుడు ఇది తండ్రి దూతలు పంపిస్తారు కదా, దుంకు పట్టుకుంటే ఏమంట. చదువు. నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి చెప్పింది కదా. మరి మీ దేవుడు ఏడికెళ్ళి ఈడికి ఎత్తుకెళ్ళిండి దొంగ. ఎత్తుకెళ్ళి ఏం చేస్తుందంటే దేవుడినే శోధిస్తున్నాడు, దేవుని బిడ్డలను శోధిస్తున్నాడు. నువ్వెంతో ప్రార్థన చేసుకొని ఉంటున్నావు కావచ్చు, నీ ప్రార్థనకి ఎలాంటి ప్రతిఫలం వస్తలే, దేవుడి దగ్గర నుండి సమాధానం వస్తలే, అప్పుడు వీడు వస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? ఇంత ప్రార్థన చేస్తున్నావు, ఎందుకు ఇట్లా అయింది అని
ఆలోచన వచ్చింది చూస్తావా? ఆ ఆలోచన ఎవరు తెలుసా? శోధకుడిది. ఇదే మాట తెచ్చి నువ్వు ఏడేపుతా మళ్ళా దేవుడి సన్నిధానికి వచ్చి సేవకులతో చెప్తావు. ఎందుకు బ్రదర్ దేవుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, నాకు ఎందుకు ఇట్లా అయితలేదు బ్రదర్? కాదమ్మా, దేవుడు అంట పరీక్షిస్తా ఉంటాడు. మరి వాళ్ళని ఎందుకు పరీక్షిస్తలేడు బ్రదర్? మరి వీళ్ళని ఎందుకు పరీక్షిస్తలేడు బ్రదర్? హల్లెలూయా. దేవుని ప్రశ్నించేటోళ్ళతో శోధకులు, దుష్టులు, దుష్టుని సంబంధులు. ఏంటి నాకు ఫోన్లు ఏం చేస్తారు? హల్లెలూయా. ఎందుకన్నా ఇట్లా అనగానే అప్పుడు నేను చెప్తాను, దుష్టుడు వచ్చి వాకి హృదయం మనం వాకి పెట్టుకోలేకపోయినా చెప్పమ్మా అంట. అది గుర్తు చేసి ఏం చేస్తుంది దయ్యం అంటే, వాక్యం చెప్పబడింది ఏమనంటే వాడు బోధిస్తున్నాడంట. దయ్యము బోధిస్తున్నాడు. దయ్యముల బోధయందు, వినరా? మనుషులంతా దయ్యముల బోధయందు